ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. కీర్తన గ్రంథము 73:24. ఇక్కడ ఆసాపు గారు దేవుని యొక్క ఆలోచన చొప్పున నడిపిస్తారు అని అంటున్నారు. ఆయన తన ఆలోచనల కంటే తన ఇష్టాల కంటే ఎక్కువ ప్రాధాన్యత దేవునికి ఇంకా తన జీవితంలో దేవుడు చేసే ఆలోచనలకు ఇస్తున్నారు. అంటే ఆయనది ఏదీ లేదు, తన జీవితంపై పూర్తి అధికారం అంతా దేవునికే ఇచ్చేశారు. అందుకే అంత ధైర్యంగా పూర్ణ నిశ్చయతతో చెప్తున్నారు, నీ మహిమలో నన్ను చేర్చుకుందువు అని. మరి నువ్వు చెప్పగలవా ఆసాపు గారిలాగా? నువ్వు ఎవరి ఆలోచన చొప్పున నడుస్తున్నావు? ఏదైనా ప్రారంభించే ముందు, నీ జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? నీ ఆలోచన చొప్పున నడిస్తే చివరకు నీకు మిగిలేది దుఃఖమే. అదే దేవుని ఆలోచన చొప్పున నడిస్తే ఒకవేళ దుఃఖపడే పరిస్థితే వచ్చినా దానిని ఉపయోగించుకొని కూడా మనకు సంతోషాన్ని అందించగల సమర్థుడు నా యేసయ్య. కాబట్టి మనం ఇహలోకంలో సంతోషంగా ఉండాలన్నా, తర్వాత ఆయన మహిమలో చేరాలన్నా దేవుని ఆలోచన చొప్పున నడవడం ఉత్తమం. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.